హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే కిచెన్ సింపుల్ క్లీనింగ్ అనమాట, అలాగే కొద్దిగా ఆర్గనైజ్. ఇది వచ్చేసరికి ఇంకా మనము ఈ మిక్సీ తర్వాత గ్రైండరు, కుక్కర్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం బ్యాక్ సైడు ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోలేము. అప్పుడప్పుడు ఒక 4-5 డేస్కి అయినా సరే వాటిని తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత, అంటే జరిపినా సరే తీసేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడైతే కౌంటర్ టాప్ మీద పడి ఉంటుంది కదా మనం వేసేటప్పుడు, కొంచెం అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మిక్సీని కూడా తుడిచేసేయాలి. రేపైతే అన్నీ ఒకే రోజు పెట్టుకున్నాం అనుకోండి, చేయలేము. అందుకని చెప్పి ఈరోజు సింపుల్గా అయిపోయేటివైతే చేసుకొని రేపు ఈ కుక్కరు, మిక్సీ ఇవైతే క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసరికి కౌంటర్ టాప్ మీద మాది రెంటెడ్ కదా, మనము బయట స్టాండ్స్ కొనుక్కోవడానికి పెట్టుకోవడానికి అవి కొన్ని గోడకి కొట్టేటివి ఉంటాయి. ఇవన్నీ రిస్క్ అవసరం లేదు అని చెప్పి, అంటే టైల్స్కి హోల్స్ వేయాలి. కొంతమంది ఓనర్స్ ఒప్పుకుంటారు, కొంతమంది లేదనమాట. తర్వాత మామూలుగా కౌంటర్ టాప్ మీద పెట్టే స్టాండ్స్ ఉంటాయి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో, లేదంటే బయట కూడా. అవి చాలా కాస్ట్లీ అనమాట, 2000 అలా రేంజ్లో కూడా ఉంటాయి. ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకా అంత అవసరం లేదు అని చెప్పి నేనైతే ఓన్గా ఇలా ర్యాక్స్ అయితే పెట్టుకున్నాను. మనకి మామూలుగా ఇల్లులు కట్టేటప్పుడు టైల్స్ అలా పీసెస్ అయితే ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిని తీసుకొచ్చి నేను వేస్ట్గా ఉన్న బాటిల్స్లో శాండ్ అంటే ఇసుక కానీ అంటే ఇసుక కానీ లేదంటే మనము బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం, అలాగా అయినా సరే పోసేసి లైన్స్ లాగా 1 by 1 అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక ర్యాక్స్ లాగా వచ్చేస్తాయి. స్టోరేజ్ అనేది ఇలా సింపుల్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను వాడింది వచ్చేసరికి మనకి అరమరల్లో పెట్టుకోవడానికి బండలు పోస్తారు కదా, అదొకటి. ఇంకోటి దానికి వచ్చేసరికి ఇసుక పోసి బాటిల్స్ మీద అది పెట్టాను. దాని మీద బాటిల్స్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇసుక దొరకలేదు, అందుకని బియ్యం పోసాను అనమాట, రేషన్ బియ్యము. ఒకవేళ ఇసుక దొరికింది అనుకోండి, వాటిని తీసేసి ఆ ప్లేస్లో ఇసుకని ఫిల్ చేసి మళ్ళీ పెడతాను. సన్నగా మనకి గ్రానైట్ రాయి అయితే ఉంటుంది కదా, అంటే ఇల్లు కట్టేటప్పుడు పీసెస్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసి, అంటే అది సన్నగా ఉంది కదా, మనము గ్లాస్వి కానీ లేదు సన్నగా పొడవుగా ఉన్న డబ్బాలు ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా అలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. మనము ఇలాగ ర్యాక్స్ కోసం అని చెప్పి మనము ఆర్గనైజింగ్ చేసుకోవడానికి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగ కొద్దిగా ఆలోచిస్తే చక్కగా మనమే ర్యాక్స్ లేకపోయినా సరే కిచెన్లో ర్యాక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనము ఎక్కువ ఐటమ్స్ని అయితే పెట్టుకోవచ్చు. మరీ బరువు అయితే పెట్టకూడదు, అంటే కమ్మిల్లాగా ఉన్నాయి అయితే అంటే నిలబడతాయి, కానీ మనం కింద బాటిల్స్ అనేవి మరీ అంత ఇదిగా ఉండవు కదా, అవి మనం వేస్ట్ బాటిల్స్ కదా. అయ్యే స్టీల్ డబ్బాలు ఉన్నాయనుకోండి, స్టీల్ డబ్బాల్లో ఇసుక అలా పోసి పెట్టేసుకుంటే ఎంత వెయిట్ అయినా పడతాయి, ఇబ్బంది ఏం లేదు. ప్లాస్టిక్ అయితే కనుక భరించలేవు కదా, అందుకని చెప్పి లైట్ వెయిట్, మనమేం పెద్ద పెద్ద వెయిట్ అయితే ఏం పెట్టాం కదా, సింపుల్ వే కాబట్టి ఆ రేంజ్లో అయితే పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ని. ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఒక సైడ్ కార్నర్లో, అంటే గ్యాస్ పక్కన కూడా ఈ విధంగా గ్లాస్ ర్యాక్స్ పెట్టేసుకొని నేనైతే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. దీనికి కూడా సేమ్ అంతే. ఇవి అద్దాలు మనకి కట్ అయి ఉన్నాయన్నమాట, మూల పెట్టేలాగే, మనం స్ట్రైట్గా ఉన్న దగ్గర పెట్టేలాగా లేవో, అందుకని ఇంకా ఆ కార్నర్ సెట్ అయిందని చెప్పి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ మీద కవర్ అయితే తీసేస్తూ ఉన్నాను. ఇంకా ఫ్రిడ్జ్ లోపలైతే నిన్న క్లీన్ చేసుకున్నాను, డోరు అంతా కూడా క్లాత్ తీయడం మర్చిపోయాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఆ క్లాత్ని తీసేసి వేరే క్లాత్ అయితే వేయాలి. ఇక్కడ వచ్చేసరికి నేను జిప్ లాక్ కవర్స్, ఏమైనా చిన్న చిన్న పేపర్స్ అవి అయితే పెట్టేసుకుంటాను. టక్కన మనకి ఏవైనా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో డబ్బాలు అందుబాటులో లేనప్పుడు ఇలాగ జిప్ లాక్ కవర్స్లో అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసరికి దీని మీద ఫ్రిడ్జ్ మీద కవరు ఒక్కొక్కసారి పైన మనకి కనిపించే పార్ట్ అంతా కూడా బాగుంటుంది, కానీ బ్యాక్ సైడ్ పల్చాడు తీస్తారు కదా వాళ్ళు, అది ఊడిపోతుంది అనమాట పీసెస్గా. అలా పోయిందని చెప్పి మనం దీన్ని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా పైన క్లాత్ బాగున్నప్పుడు మనకి వేస్ట్ క్లాత్తో బ్యాక్ సైడ్ అంతా కూడా కుట్టేసుకుంటే మరలా మనకి ఇది చక్కగా కొత్త దానిలాగా అయితే వాడుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ మీద ఈ విధంగా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను.
ఇవి వచ్చేసరికి ఐస్ ట్రేస్ కదా, అంటే మనము ఐస్ చేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా. పెద్దగా ఐస్లో అయితే ఏం చేయము, జస్ట్ ఊరికే తెచ్చుకున్నాను కానీ ఒక 2 టైమ్స్ అలా ఏమో చేశాను. అది కూడా మనకి కూల్ డ్రింక్స్ మాజా అలా ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి వాటిలో పోసి డీప్లో పెట్టాను అనమాట. అవి ఐస్ లాగా అయిపోతాయి. ఇంకా ఈ ఆర్గనైజ్ సింపుల్గా అంతా కూడా డస్టింగ్ అంతా చేసేసుకున్నాను. కొద్దిగా ర్యాక్స్లో అక్కడక్కడ బూజ్ లాగా ఉంటే కింద కౌంటర్ టాప్ కింద. ఆ తర్వాత ఇంకా గ్యాస్ని అంతటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఒక 2 డేస్ అయిందనమాట రుద్దేసి. అంటే కొద్దిగా బయటికి వెళ్ళడం అలా ఉండడం వల్ల ఇంకా టైల్స్ ఈ గ్యాస్ కూడా క్లీన్ చేసుకోలేదు. ఇంకా ఈరోజు అయితే కొద్దిగా టైం తీసుకొని అయితే అంతటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మనకి వైట్ టైల్స్ అంటాం కానీ ఆ కిచెన్కి వైట్ టైల్స్ అయితే మంచి లుక్ అయితే వస్తుందన్నమాట, బ్రైట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడు కౌంటర్ టాప్ మీద అంతా కూడా మనం బ్లాక్కి అంటే క్లీన్ చేసుకోవడం కష్టం అని చెప్పి బ్లాక్కి వేసేస్తాం కదా, కానీ అంత షైనింగ్ అయితే రాదనమాట. వైట్కి ఉన్నంత షైనింగ్ దేనికి రాదు కదా. కొంచెం రిస్క్ అనుకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇవి కూడా సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు. అందుకని మనము వైట్ వేసుకున్నా కూడా ఏం పర్లేదన్నమాట, నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇంకా గ్యాస్ కూడా నీట్గా అయితే కడిగేసుకున్న తర్వాత కొద్దిగా అంట్లయితే ఉన్నాయి, అంటే టిఫిన్ చేసినవన్నమాట. ఉదయాన్నే లంచ్ అయితే ఇంకా చేయలేదు. ఇవంతా పని అయిపోయిన తర్వాత అయితే నేను చేద్దాము అనుకుంటున్నాను. అందుకని ఇంకా కొద్దిగానే వెజిల్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా క్లీన్ చేసి ఆ తర్వాత షింక్ అంతటిని ట్యాప్స్ తర్వాత మనకి షింక్ దగ్గర కూడా టైల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నాకు వైట్ అని చెప్పి పెద్దగా ఎక్కువ అయితే మెయింటెనెన్స్ ఏం చేయట్లేదు అనమాట. జస్ట్ మామూలుగా మనం టైల్స్ని ఎలా క్లీన్ చేసుకుంటామో వేరే కలర్ అయినా సరే వైట్ అయినా సరే అదే క్లీన్ చేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది, మనకి బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా ఈ విధంగా అయితే మనము ఈ మనీ ప్లాంట్స్ పెట్టుకున్న గ్లాస్ అన్నిటిని కూడా క్లీన్ చేసేసాను ఈరోజు. ఇంకా ర్యాక్స్ అంతటిని కూడా ఈ విధంగా సర్దేసుకొని షింక్ దగ్గర ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టున్నాను కదా, ఇక్కడ కొంచెం స్పేస్ అయితే వచ్చింది. ఇంకా వేరే బాటిల్స్ పెట్టడానికి లేవన్నమాట, అందుకని ఇంకా ఇక్కడైతే పెట్టాను. ఇది ఓకే బాగుంది అనిపించి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇది ఒక 3 లేయర్స్ లాగా ఉంది, 1 by 1 లాగా స్టెప్స్ లాగా ఉందన్నమాట. అందుకని చెప్పి మనకి అక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. పైన చిన్న సన్నది కాబట్టి రెండో లైన్లో కూడా పెద్ద ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి గ్యాస్ పక్కన కార్నర్ అనమాట. ఇంకా మనము ఇలాంటివి గ్లాస్వి కూడా మనకి అమ్ముతూ ఉంటారు, అవన్నీ కొనడం కన్నా కూడా ఎటు ఉన్నాయి కదా అని చెప్పి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ర్యాక్స్ని కూడా. చాలా వరకు స్టోరేజ్ అంతా కూడా చిన్న చిన్న బాటిల్స్ గ్లాస్ ఐటమ్స్ మనం చిన్న చిన్న డబ్బాలు అన్నీ కూడా ఇక్కడైతే సరిపోయాయి. ఇంకా ఇంత డస్టింగ్ చేసిన తర్వాత ఫ్లోర్ని క్లీన్ చేయకపోతే కాళ్ళంతా కూడా జిడ్డు జిడ్డుగా అతుక్కున్నట్టుగా ఉంటాయన్నమాట. కాళ్ళంతా కూడా నల్లగా మనకి కనిపించదు కానీ అతుక్కున్నట్టు బంక బంకగా అలా ఉంటుంది. అంటే నిన్న బుక్స్ అన్నీ కూడా క్లీన్ చేసాం కదా, నిన్న వెంటనే అర్జెంట్ పని మీద బయటకు అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈరోజు అయితే ఫ్లోర్ని క్లీన్ చేస్తుంటాను. దీనికోసం అని చెప్పి రోజు కన్నా కూడా 1 hour ముందైతే లేచాను అనమాట ఈరోజు, ఎందుకంటే ఇవన్నీ కూడా మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోవాలి అన్నట్టుగా. ఇంకా డోర్ మ్యాట్స్ కూడా మిషన్కి అయితే వేశాను. ఇంకా ఇవి ఎండకైతే బాగా ఆరిపోతాయి కదా. ఇక ఈ బట్టలు వచ్చేసరికి నిన్న వేసినవే. ఇంకా మనకి ఇప్పుడు ఎండకి బట్టలు గాలి తగిలినా సరే తొందరగా ఆరిపోతాయి, ఎండలోనే వేయాల్సిన పని లేదు. మనం ఇలాగ నీడలో వేస్తేనే బెస్ట్ ఎండాకాలం, ఎందుకంటే బట్టల కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అన్నమాట డైరెక్ట్గా ఎండలో వేసామంటే. అందుకని నీడగా ఉన్న ప్లేస్లో వేసుకోవచ్చు. ఒకవేళ నీడగా లేదనుకోండి, మనకి సాయంత్రం పూట కనుక ఆరేసామనుకోండి 4-5 అలాగా మార్నింగ్ అంతా కూడా చక్కగా ఆరిపోతాయి. దీనివల్ల మనకి డైరెక్ట్గా ఎండ కింద ఉండకపోవడం వల్ల మనకి కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి నాకైతే 11:30 అయిందనమాట. ఇంకా మార్నింగ్ రోజు కన్నా కొద్దిగా గంట కదా, అంటే 4:30కి అలాగ ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను.
ఇంకా ఇప్పటికి 11:30కి అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే లంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టైం లేదు కదా వేరే కర్రీస్ ఎక్కువ చేయడానికి అని చెప్పి ఇంకా ఎలాగో సొరకాయ ఉంది, ఇంకా పప్పు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అవి పెట్టేశాను అనమాట. ఓవరాల్గా ఇప్పుడైతే కిచెన్ హౌస్ అంతా కూడా నీట్గా ఇలా అయితే ఉంది. ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది. పప్పు అంటే తెలిసిందే కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఆ లోపలే నేను పోపుకు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. మనం తొందరగా పప్పు చేసేయాలి అనుకోండి, 4 విజిల్స్ వచ్చే దగ్గర 5 విజిల్స్ రానిచ్చేసి వెంటనే ఆ విజిల్ని కనుక స్పూన్తో పైకి కిందకి అన్నాం అనుకోండి, ఆవిరంతా కూడా నీట్గా పోతుంది. అప్పుడు తొందరగా ఓపెన్ చేసినా సరే పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. అదే మనం 4 విజిల్సే ఉంచి వెంటనే తీసామనుకోండి ఉడకదనమాట. ఇంక ఇక్కడ రోజు మనీ ప్లాంటే కదా, ఈరోజు కొంచెం చేంజ్ చేద్దాము అని చెప్పి ఇంకా మనకి ముందు పక్క ఉసిరికి చెట్టు అయితే ఉంది కదా, ఇప్పుడే చక్కగా ఆకంతా రాలిపోయి ఇగురైతే వస్తుంది. ఇంకా దాన్ని కొంచెం అయితే కోసుకొచ్చే పెట్టాను. కాకపోతే లీవ్స్ అవి వాటికి పొడవుగా ఉన్నాయి కదా, మరీ ముందుకు వచ్చినట్లు వాలినట్టు ఉన్నాయి. అందుకని కొద్దిగా అయితే ఎంత కావాలో అంతవరకు ఉంచేసి మిగిలిందంతా ఈ విధంగా కట్ చేసేసాను. కానీ మనీ ప్లాంట్ పెట్టుకున్నంత లుక్ అయితే రాలేదు అనిపించింది. ఓకే, ఎప్పుడు ఒకటే లాగా బోర్ కొట్టకుండా దీన్ని కూడా యూజ్ చేద్దామని చెప్పి ఈ విధంగా పెట్టేసుకున్నాను. కానీ నాకు ఎందుకో బోసిపోయినట్టు అనిపించింది. అందుకని మరలా కొద్దిగా మనీ ప్లాంట్ని తీసుకొచ్చి పెట్టాను. ఇంకా పప్పు చక్కగా ఉడికిపోయింది. దీనికోసం పోపు పెట్టేసుకుంటున్నాను. మనము ఏ కర్రీలో అయినా సరే కొద్దిగా నూనెతో పాటు 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మంచి కమ్మదనం అయితే వస్తుంది కూరకి. ఇంకా కొంతమంది నెయ్యిని ఇష్టపడరు కదా, అలాంటప్పుడు హెల్త్కి నెయ్యి మంచిది కాబట్టి వాళ్ళకి తెలియకుండా నేను నూనెలోనే 1 స్పూన్ కలిపేస్తాను. అలా అని చెప్పి మనకి నెయ్యి ఫ్లేవర్ కూడా రాదు, కానీ ఒక రకమైన మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఉదయం అయితే కొద్దిగా గోంగూర, మునక్కాయ, దోసకాయ అవైతే తీసుకున్నాను. ఇంకా వాటిని కూడా ఒలిచి పెట్టేసుకొని కొంచెం టైం ఉన్నిందనమాట. ఇంకా ఈ వంట అయిపోయి స్కూల్ నుంచి పిల్లలు వచ్చేలోపు వాళ్ళైతే 1కి వస్తారు కదా, ఈ లోపు టైం ఉంటే ఇంకా చక్కగా వీటిని ఇంకా మధ్యాహ్నం ఒలచడానికి తొందరగా వాడిపోతుంది కదా ఈ ఎండాకాలము, అందుకని తొందరగా ఒలిచి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. మునక్కాయలను కూడా కట్ చేసి దాంట్లోనే పెట్టేసి ఇంకా కౌంటర్ టాప్ కూడా నీట్గా అయితే ఉంది. ఎందుకంటే వెసిల్స్ ఏం లేవు, నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా తుడిచేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా కాసేపు పడుకొని తరువాత ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసరికి నిన్న ఉడకబెట్టాను అనమాట నేను సాయంత్రం. కాకపోతే చెప్పాను కదా బయటకు వెళ్ళే పని వచ్చింది సడన్గా, అందుకని ఇంకా వీటిని అలాగే ఉంచేసాను. ఎందుకంటే పిల్లలైతే వాళ్ళకి ఇచ్చి తినమంటే తినరు అనమాట. ఇవి డైరెక్ట్గా తినమని చెప్పి వెళ్ళినా కూడా వాళ్ళు తినలేదు. అందుకని చెప్పి నేను వాటిని వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా కొన్ని ఏంటంటే పప్పు చేశాను కదా, దాంట్లో యాడ్ చేశాను అనమాట. అది కందిపప్పు కదా, ఇవి వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు, కానీ ఒక గుప్పిడి అయితే వేయొచ్చు. ఉడకబెట్టినవే వేసాను. ఇంకా మిగిలినవి డైరెక్ట్గా ఇస్తే తినట్లేదు, అందుకని చెప్పి 1 స్పూనే, అంతకన్నా ఎక్కువ వేయకూడదు, మరీ ఆయిల్ అయిపోతుంది. 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసేసి క్యారెట్ తర్వాత ఇవి వేసాను. ఇలా ఫైనల్గా ఆనియన్స్ వేసాను అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఆనియన్స్ ఉడికిన దానికన్నా కూడా పచ్చి తినడానికి ఇష్టపడతారు. అందుకని ఫస్ట్ ఆనియన్స్ వేసామనుకోండి, ఇవన్నీ వేగేసరికి అవి ఉడికిపోతాయి కదా, అప్పుడు ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందని ఇంకా ఆపేసే ముందు ఇంకా వేసేసి జస్ట్ అలా కలిపేసి ఆపేసాను. ఇప్పుడైతే చక్కగా అయితే తినేశారు. ఇవి ఎక్కువ తినలేమన్నమాట. ఈ రాజ్మా అనేవి మనం మామూలు శనగగుగ్గుళ్ళు అలాగా ఎక్కువ తినలేము. అందుకని చాలా తక్కువ ఇవి తింటేనే చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. చాలా రోజులైందనమాట టీ పెట్టుకొని. ఈరోజు అయితే కొద్దిగా తాగాలి అనిపించింది, అందుకని మా కోసం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎండాకాలం కదా, డైలీ కాకుండా ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు మాత్రమే పెట్టుకొని మిగిలినప్పుడు స్కిప్ చేసేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అనుకోండి ఖచ్చితంగా డైలీ పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఎప్పుడు అంటే తక్కువ రోజులు, అంటే వారానికి 1-2 సార్లు మాత్రమే పెట్టుకుంటున్నాను. అది కూడా తాగాలనిపించినప్పుడు మాత్రమే. మరీ స్ట్రాంగ్గా కాకుండా మైల్డ్గా పెట్టుకుంటే మనకి ఎండకి వేడి చేయకుండా గ్యాస్ ప్రాబ్లం రాకుండా అలా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ఇంతకుముందు స్కూల్కి అంటే వాళ్ళు
వచ్చే లోపల ఎక్కువ ఆకలి వేస్తుంది అన్నట్టుగా టిఫిన్ చేసేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తున్నారు కదా, తినేసి 1 గంట పనుకుంటారు కాబట్టి ఇంకా పెద్దగా ఆకలేదు. అందుకని ఓన్లీ సింపుల్గా అయిపోయే స్నాక్స్ మాత్రమే చేసేసి పాలు అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్ అయితే తినేస్తారు ఒకేసారి అని చెప్పి క్వాంటిటీ కూడా తక్కువే అయితే తీసుకుంటున్నాము, ఎక్కువ కాకుండా. గ్లాసులో అయితే ఎక్కువ పట్టేస్తూ ఉన్నాయి, అందుకని చెప్పి కప్పులో అయితే పోసాను. ఇంక ఇక్కడ బయట ఏంటంటే మాకున్న 4 మొక్కలైనా సరే వాటిని కూడా ఉండనివ్వట్లేదు అనమాట. మనకి పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి కదా, అవి వాటిలో ఏముంటుందో తెలియదు కానీ అన్నీ కొరికేస్తూ ఉన్నాయి అన్నమాట మొదళ్ళ దగ్గర. అందుకే నేను మెంతాకు వేసినా సరే అవి కొరికేస్తూ ఉన్నాయి. అందుకని ఇంకా మానేసాను, వేయట్లేదు. మనము అంత కష్టపడి నానబెట్టి వేసి అది చిన్నప్పుడు కాకుండా బాగా కొద్దిగా పెరిగిన తర్వాత రోజు కొద్దిగా కట్ చేస్తూ ఉన్నాయి. మనం ఆ తొట్టిల్ని ప్లేస్ మార్చినా సరే అవి కనుక్కొని కొట్టేస్తున్నాయి. ఇంకా వీటిని అయితే మార్చలేం కదా, కొంచెం పెద్దవాటిని. అందుకని చెప్పి దాని చుట్టూ ఈ మనకి రాగి ఇవి ఉంటాయి కదా, ఇంటి ముందు రేగి చెట్టు ఉందన్నమాట, కంపలాగా ఉండేది. ఇంకా దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి మొదల్లో అయితే పెట్టాము. ఇంకా చూడాలి ఈరోజు అవి పెట్టినా కూడా వస్తాయా రాదా అని చెప్పి. రోజు మనీ ప్లాంట్ మొదల్లో కొరికేయడం, దాన్ని మరలా నేనైతే పెట్టేయడం మట్టిలో అలా జరుగుతుంది. రేపైతే చూడాలి. ఇంకా పిల్లలకి కూడా బూస్ట్ ఇచ్చేసి ఇంకా నేను ఆరేసిన బట్టలు అయితే చక్కగా ఆరిపోయాయి కదా, ఇంకా వాటిని అన్నిటిని మడత పెట్టేసుకొని ర్యాక్లో అయితే పెట్టేసుకోవడమే. ఇవి కనుక ఒక్కరోజు పక్కన వేసేసామనుకోండి, మనకి ముడతలు అనేవి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. ఒకటి మీద ఒకటి పెట్టేస్తాం కాబట్టి. అలా కాకుండా ఒకవేళ టీవీ చూస్తుంది అంటే మడత పెట్టడం అనేది కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కదా, అలాగా ఈ టైంలో చక్కగా టీవీ చూస్తూ అలా అయినా మడత పెట్టేసుకోవచ్చు. నాకైతే బట్టలు మడత పెట్టడమే ఇష్టమే, అందుకని చెప్పి నేను మామూలుగానే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇష్టం లేని పనులని మనము మనకి ఇష్టమైనవి మ్యూజిక్ కానీ, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ చూస్తూ అయితే చేసుకోవచ్చు. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ టిప్స్, ఆర్గనైజింగ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.